కృష్ణమాది గారి మీద మురళీ శర్మ కేసు పెట్టాడు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కృష్ణమాది గారి మీద కేసు పెట్టడం జరిగింది. కేసు ఫైల్ చేశారు, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. సో అది ప్రాసెసింగ్లో కూడా ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే కృష్ణమాది గారు ఈ మధ్య కూడా ప్రెస్ సెంటర్లలో ప్రెస్ మీటింగ్లు పెట్టేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా బ్రాహ్మణులు దూషించడం ఈ విధంగా కూడా చేశారు. దీనికి బ్రాహ్మణ్స్ అందరూ కూడా చాలా ఆగ్రహంతో కూడా ఉన్నారు. అక్కడ గొడవ ఏంటంటే కొంతమంది దళితులు హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతం మారారు. క్రిస్టియన్ మతం మారినప్పుడు బీసీసీ కిందకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది నడవదు అని కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఇక్కడ దళిత హిందువులు దళిత క్రిస్టియన్స్ మధ్య ఉన్నటువంటి గొడవ అది. ఆ గొడవ వాళ్ళు చూసుకోవాలి. మధ్యలో బ్రాహ్మణ్స్ ఏం చేశారు? అసలు బ్రాహ్మణులకి ఈ ఇన్సిడెంట్కి ఏమైనా సంబంధం ఉంది? అసలు ఎటువంటి సంబంధం లేదు. కానీ మధ్యలో బ్రాహ్మణ్స్ని తీసుకొచ్చేసి బ్రాహ్మణులు చాలా కాలం వాళ్ళే చేశారు ఈ విధంగా చెప్తూ ద్వేషభావాన్ని పెంచి ఇతర కులాలందరికీ కూడా బ్రాహ్మణుల మీద ద్వేషం కలిగే విధంగా కూడా ఆయన చేయడం జరిగింది. దీనివల్ల చాలామంది బ్రాహ్మణ్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకని కూడా ఎప్పుడు ఎస్సీ ఎస్టీలో అట్రాసిటీ కేసు పెట్టాలా అని చెప్పేసి ఈరోజు బ్రాహ్మణ్స్ కూడా ముందడుగేసేసి మందకృష్ణ మాదిగ గారి మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఫైల్ చేశారు. త్వరలో కూడా అది హీరింగ్కి వస్తుంది. కృష్ణమాదిగ గారికి ఇప్పటికి కూడా మేము అందులో అప్లికేషన్లో చెప్పడం జరిగింది, దయచేసి ఇతర ఏ కులాలని కూడా దూషించవద్దు. ప్రతి కులం వాళ్ళు తమ కులం అభివృద్ధి కోసం ప్రయత్నం చేయొచ్చు. లైఫ్లో పోటీ ఉంటుంది, ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఒక కులానికి మరో కులానికి మధ్య పోటీ ఉండదా? ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ ఉంటే అందరు రాస్తారు, పోటీ ఖచ్చితంగా ఉంటుంది. కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉంటాయి, రాజకీయాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ వాస్తవం. అందులో గెలిచినోడికే ఉద్యోగం వస్తుంది, గెలిచినోడే రాజవుతాడు. కాబట్టి కృష్ణమాదిగ గారు దయచేసి కూడా ఏ ఇతర కులాలను కూడా దూషించొద్దు అని కూడా ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నారు. దూషించడానికి ఏముందండి, మేము కూడా బ్రాహ్మణులు పౌరత్యం చేస్తాం అన్నారు కదా, ఆయన ఆ విధంగా చెప్పలేదు. బ్రాహ్మణులు చాలా గర్వంగా ఉన్నారు. అసలు మొదటి నుంచి వీళ్ళే శ్రీకృష్ణుడు వాళ్ళ కాళ్ళు కడుక్కొని నీళ్లు తల మీద చల్లుకున్నాడు. ఇది వాస్తవమే, ఇప్పుడు కూడా చల్లుకుంటారు. అది శ్రీకృష్ణుడు ఏంటి? శ్రీకృష్ణుడు వాస్తవం చల్లుకున్నాడు, అందులో వాస్తవం ఉంది. అదేంటంటే వేద బ్రాహ్మణులు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కలిగి నెత్తి నీళ్లు చల్లుకుంటాడు. దాన్ని ఏమో అంటారంటే విప్రపాదోదకం శిరసధారయ అంటారు. అదొక మంత్రం ఉంది. అలాగే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటారు. ఒక కొత్త ఇల్లు కట్టినప్పుడు ఒక గోవుని ఒక బ్రాహ్మణుడు ఇంట్లో తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే బ్రాహ్మణుల పుట్టక అనేటువంటి దాంట్లో వాళ్ళకి ఒక గోత్రం వస్తుంది. గోత్రంతో పాటు కొన్ని ఋషులు వస్తారు. ఋషులు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రవరతో పాటు కూడా ఋషులు వస్తారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగిరస బాహ్రస్పత్య భారద్వాజ త్రయాఋషేయ ప్రవరాన్విత ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖ అధ్యాయి అని వాళ్ళ పేరు చెప్పి అహంభో అభివాదం అని చెప్పేసి వారు ప్రవర్ చెప్పడం జరుగుతుంది. ఈ ప్రవర్ ద్వారా ప్రతి బ్రాహ్మణుడికి కూడా కొన్ని రకాలైనటువంటి ఋషుల యొక్క తపశక్తి వస్తుంది. ఇక్కడ 3 ఋషులు పేర్లు చెప్పాం. కొంతమందికి 5 మంది ఋషులు వస్తారు, కొంతమందికి 1 ఋషి వస్తారు. ఈ విధంగా ఋషుల యొక్క శక్తి అనేటువంటిది వాళ్ళలో వస్తుందన్నమాట. రావడం వల్ల కొంతమంది కూడా పౌరోహిత్యం చేస్తారు, కొంతమంది ఈ రోజుల్లో చదువుకుంటున్నారు, సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. సో రకరకాల యాక్టివిటీలు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎందుకు చేయాలి అనేటువంటి క్వశ్చన్ అడిగితే బాగుండేది. ఇక్కడ ఏంటంటే దేవాలయాల్లోకి బ్రాహ్మణులు తీసుకురారు. అసలు దేవాలయాలు కట్టించింది ఎవరు? క్షత్రియులు కట్టించారు, రాజులు కట్టించారు. బ్రాహ్మణులు అందులో ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు కేవలము పూజారి అనేటువంటిది ఒక ఉద్యోగం మాత్రమే. ఆయన కేవలం తన డ్యూటీ చేస్తున్నాడు. ఆ గుడి కట్టింది ఎవరంటే ఒక రాజు కట్టాడు, లేదంటే కొంతమంది దాతలు కలిసి ఒక గుడి కట్టారు. టెంపుల్ మేనేజ్మెంట్ ఎవరి దగ్గర ఉంటుంది? మేనేజ్మెంట్ మీద ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ బ్రాహ్మణులు వీళ్ళందరినీ తొక్కేశారు అనటం కూడా నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము. ఇది నిజం తెలుసుకోవాలి. ముస్లిమ్స్ వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, భారతదేశంలో కూడా పరిపాలన చేశారు. కానీ మీరు ఒక్క విషయం గమనించాలి, ఇంతమంది దండయాత్ర చేసినప్పుడు భారతదేశం అగ్రదేశంగా ఉంది కదా. మరి భారతదేశం అగ్రదేశం ఉన్నప్పుడు భారతదేశంలో ఏ చట్టం అమల్లో ఉంది? భారతదేశంలో మనుధర్మశాస్త్రం అమల్లో ఉంది. కాబట్టే భారతదేశం అగ్రదేశంగా ఉంది. కాబట్టి దాన్ని మంచిగా ఆలోచించాలి. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు.